ఇష్టం లేదని చెప్పానా? నేనేమైనా తప్పు చేశానా? చెప్పండి. లేదు. నన్ను ఎవరేమన్నా పర్వాలేదు, మీరు పెద్ద మనుషులు, నా కారణంగా మీరు బాధపడకూడదు. నువ్వు అమాయకురాలివి సావిత్రి. జీవితం అంటే పెళ్లి, తాళి ఈ రెండే కాదు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ఆనందాన్ని అనుభవించడానికి చాలా కావాలి సావిత్రి. చిన్నపిల్లవి. ఏది చేస్తే మంచి జరుగుతుందో, ఏం చేస్తే చెడు జరుగుతుందో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు వచ్చింది నీకోసమో, నీ పదవి కోసమో, నీ బంధువుల కోసమో అడగడానికి రాలేదు. నీ భార్య సావిత్రి కోసం అడగడానికి వచ్చావు, అవునా? అవునమ్మా. ఎంత ప్రశాంతంగా ఉందామన్నా ఏదో తెలియని మానసిక సంఘర్షణ. నిద్ర పట్టడం లేదు. నేను ఎప్పుడూ చనిపోతానని మీరు చెప్పారు. సావిత్రి జాతకం, సావిత్రి సౌభాగ్యం నన్ను రక్షిస్తుందంటారా? సావిత్రిని పెళ్లి చేసుకుని నేను ఏమైనా తప్పు చేశానమ్మా? నువ్వు సావిత్రిని పెళ్లి చేసుకోకపోయుంటే నువ్విప్పుడిలా ప్రాణాలతో ఉండేవాడివి కాదు. నిన్ను అనుక్షణం శ్రీరామరక్షలా కాపాడుతున్నది సావిత్రి పసుపు కుంకుమలే అని తెలుసుకోలేకపోతున్నావు. మొన్న నీకో పెద్ద ప్రాణగండం తప్పింది, అవునా? అవునమ్మా. ఆ ప్రాణగండం నుంచి నిన్ను కాపాడింది సావిత్రి మాంగళ్య బలమే. నీ భార్య నర్మదలో ఉన్న సుగుణాలన్నీ సావిత్రిలో ఉన్నాయి. నువ్వు తెలుసుకోగలిగితే నర్మదలో లేని కొన్ని ప్రత్యేక గుణాలు కూడా ఉన్నాయి. ఈ నిజం నువ్వు తెలుసుకోగలిగితే నీ మానసిక సంఘర్షణ మానసిక ఆనందంగా మారుతుంది. నాతో ఏం మాట్లాడాలన్నా? నిజం చెప్తావా? దీని గురించి అడుగన్నా. నేను సావిత్రిని పెళ్లి చేసుకున్నాక నా గురించి జనం రకరకాలుగా అనుకుంటున్నారు కదా. పెళ్లి చేసుకున్నాక మీ ఇద్దరిని భార్యాభర్తలు అనుకుంటారు, ఇంకేమనుకుంటారన్నా? నిజం చెప్పమన్నాను కదా. ఇంటి ఇల్లాలు బాధపడితే ఆ ఇల్లాన్ని కట్టుకున్న మగాడికి శుభం జరగదన్నా. సావిత్రి పల్లెటూరు అమ్మాయి కాబట్టి, మంచి మర్యాద గౌరవం అన్నీ ఉన్న బుద్ధిమంతురాలు కాబట్టి మీరు తనతో కాపురం చేయకపోయినా మనసులోనే బాధపడుతూ మౌనంగా ఉంది. అదే బాగా చదువుకున్న అమ్మాయి అయ్యుంటే నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అడుగుండేది. కాపురం చేయనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు అని మిమ్మల్ని నిలదీసేది. లేకపోతే మీలో ఏదో లోపం ఉందని అనుమానపడేది. కాపురం చెయ్యని భర్తతో కలిసి ఉండటం ఎందుకని విడాకులు తీసుకుని వెళ్లిపోయి ఉండేది. సావిత్రికో భర్తగా న్యాయం చేయాలనుకుంటున్నాను కేశవ్. మీకో శుభవార్త చెబుదామని పిలిచాను. శుభవార్త ఏమిటిది? రాజశేఖర్ అన్న సావిత్రితో కాపురం చేయడానికి సిద్ధపడ్డాడమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పు. నా జీవితంలో ఇంతకన్నా మంచి శుభవార్త ఇంకేమీ ఉండదు. థ్యాంక్స్ కేశవ్, థ్యాంక్ యూ. అమ్మా, మీరు వెంటనే ఓ పని చేయాలి. అన్నగారు తన మనసు మార్చుకున్నాడు కాబట్టి మీరు వెంటనే భవానీ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టించండి అమ్మా. ఆ అమ్మ చేతే పెట్టిస్తాను. అమ్మా, భవానీ అమ్మా, ఎంత చల్లటి వార్త విన్నానమ్మా.